హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు వీడియోలో పచ్చి చింతకాయ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ సీజన్‌లో పచ్చి చింతకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండీ! ఒక్కసారి ఇలా పచ్చడిని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకి నోటికి ఏమీ తినాలని అనిపించలేనప్పుడు ఇలా చింతకాయ పచ్చడి ట్రై చేయండి. చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఈ పచ్చడి కోసం నేను 100 గ్రామ్స్ వరకు చింతకాయలను తీసుకున్నాను. వీటిని ఖచ్చితంగా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఈ చింతకాయల పైన దుమ్ము ఎక్కువగా ఉంటుంది. 2, 3 సార్లు ఖచ్చితంగా బాగా వాష్ చేసుకున్న తర్వాతే మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతకాయల పైన ఉన్న ఈ పొట్టుని నెమ్మదిగా నైఫ్‌తో కానీ, స్పూన్‌తో కానీ ఇలా తీసేయండి. మనం మునక్కాయకి ఎలా అయితే తీసుకుంటామో అలానే నెమ్మదిగా ఇలా పొట్టంతా తీసేయండి. ఇలా చింతకాయ పైన పొట్టు ఉండటం వల్ల పచ్చడి టేస్ట్ అంత బాగోదు. అలానే ఏదైనా దుమ్ము ఉన్నా కూడా ఇలా తీసేయడం వల్ల క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు చింతకాయకున్న చివర్ల ముచ్చుకులను కూడా కట్ చేసేయండి. చూసారా? ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మిగిలిన కాయలన్నింటినీ క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇలా అన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోంచి మనం గింజలు పక్కకు తీసేయాలి. ఇలా ఒక చింతకాయని తీసుకొని నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత లోపలున్న గింజలన్నింటినీ తీసేయాలి. మీరు తీసుకునేది లేత చింతకాయలైతే గింజ కట్టదు కాబట్టి ఇలా కట్ చేసి తీయాల్సిన అవసరం ఉండదండి. మీరు తీసుకునే ముదిరి చింతకాయలైతే ఖచ్చితంగా ఇలా కట్ చేసుకొని లోపలున్న గింజను తీసేయండి. వీటి వల్ల పచ్చడి టేస్ట్ కొంచెం వగరుగా అనిపిస్తుంది. అందుకే ఖచ్చితంగా ఇలా గింజలన్నింటినీ పక్కకు తీసేయాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు అన్ని కాయల్ని ఇలా కట్ చేసుకుని గింజలన్నింటినీ పక్కకు తీసేయండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాన్‌లోకి 2 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకోండి. నెక్స్ట్ పావు స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. అలానే 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. ఇలా వేసుకుని మినపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 కారం గల ఎండుమిర్చిని వేసుకోండి. చింతకాయ పచ్చడిలోకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు స్పైస్ ఎక్కువగా తినకపోతే 2 ఎండుమిర్చిని తగ్గించుకొని వేసుకోండి సరిపోతుంది. ఇలా వేసుకుని ఇప్పుడు ఎండుమిర్చిని కూడా దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కొబ్బరికాయలోని పావు కొబ్బరి చెక్కని ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే గింజలు తీసుకున్న చింతకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వేయించుకున్న ఎండుమిర్చి మినపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టుకొని మీకు అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టు బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకుంటే రైస్‌లోకైనా, టిఫిన్స్‌లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెం మాత్రమే వాటర్ వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే 2, 3 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు ఆవాలు వేసుకోండి. అలానే పావు స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకుని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మాత్రమే ఈ వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపులోకి పచ్చడిని వేసుకోవాలి. ఆయిల్ చల్లారక ముందే పచ్చడిని తాలింపులోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చింతకాయ పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా చింతకాయ కొబ్బరి పచ్చడిని చేశారంటే రోటి పచ్చడి టేస్ట్‌తోనే చాలా బాగుంటుందండి. పులుపు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి టేస్ట్ చూసారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. అంత బాగుంటుంది. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఆల్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.